మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పార్పునుట్టు చేసేదను. నిర్గమాకాండం 23:27 ఈ మాట ఉంది. నీ సమస్త శత్రువుని ఎదుట పార్పునుట్టు చేసేదనని మరి ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతుంది. ఒక శత్రువు కాదంట, మనకున్న ప్రతి సమస్యని శత్రువుని దేవుడు విడిపిస్తాడంట. ఆ శత్రువు మరి తిరిగి మన మధ్య పారిపోయినట్టు చేస్తాడు ప్రభు ఒక వాగ్దానం ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకున్న ప్రతి బలహీనతల నుంచి, ప్రతి ఒక్క బంధకాల నుంచి, ప్రతి ఒక్క కీడు నుంచి దేవాదేవుడు విడిపించి ఆ శత్రు సమూహం అంటే అప్పని కార్మికులు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు, ఏ సమస్యతో బాధపడుతున్న ఆ సమస్యలో దుష్టుడు ఆత్మీయంగా నేను బలపరుచుకున్న కృంగదీసిన ప్రతి ఒక్క కీడు దేవాదేవుడు కొట్టివేసి నేను శాంతి సమాధానం నింపుతాను వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు నేను చేసేదను. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. అయ్యా, ఇతని దగ్గరికి వెళ్తే ఇతనితో దేవుడు తోడే అన్నాడు అని మోషేకి దేవుడు తోడన్నాడు. కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా సారిని నడిపించింది దేవుడు. మన దేవుడు అంటే సమస్త శత్రువుల నుంచి విడిపించాడు. ఐగుప్తులో ఎన్నో సమస్యల నుంచి, ఇరుకుల నుంచి ఇబ్బంది తప్పించి దేవుడు మార్గ మధ్యన వస్తుంటే మరి ఎర్ర సముద్రం అడ్డొచ్చిన మరి దేవుడు వాళ్ళకి అక్కడ సహాయం చేస్తాడు. అంటే వెనకాల శత్రువు, ఎదుట ఎర్ర సముద్రము. మరి ఆ శత్రు సమూహం అంతా ఎర్ర సముద్రంలో పోయినట్టు చేస్తాడు దేవుడు. అలాగే నీకున్న సమస్యలన్నీ తీసివేసి నీకు శాంతి సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి కాచి కాపాడు కృప దేవాదేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కూడా. నాతో తలలు వంచిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసినందుకు ఈ దినమంతా నీ రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడి ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనిని, మమ్మల్ని, మా యజమానుల్ని, తోటి పని వారిని దీవించండి. యజమానులతో నెల జీతాలు ఇచ్చే కృప దయచండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం తినలేక సహాయించండి. ఈ దినమంతా కాచి కాపాడండి. అలాగే ప్రభువునైనా ఎవరైతే బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. షుగరు, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, థైరాయిడ్స్ బాధల నుంచి విడిపించి పనులు లేక మంచి పనులు, స్థిరమైన పనులు తెచ్చండి. మరి అలాగే ఇంకనూ ఎవరికైతే సమస్యలు విడిపించండి. కుటుంబ సమస్యల బాగా విడుదల తెచ్చండి. భార్య సమాధాన పరచండి. అలాగే ఇంకనూ ఎవరైతే గర్భాలు నార్మల్ వచ్చినా సహాయించండి. ఏదైనా ప్రయాణం వెళ్తే మీరు శ్యామకరం ప్రయాణం చేయండి, గమనించారు, కంచివేయండి. ఏదైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజులు ఎన్నో జరుపుకునే కృప దేవాదేవుడు ప్రతి బిడ్డకు దయచేసి కృప దయచేయమని మిమ్మల్ని మహింపరచుకుని ఈ దినమంతా అయ్యా మీ చేసిన మా చేతి పనులు మమ్మల్ని దీవించి వాసిని మమ్మల్ని మా యజమానులు దీవించండి. మా దేశాన్ని, కోటి దేశాన్ని కూడా దీవించి ఆశ్రయించి కృప చెప్పించమని మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ పడుతున్న తండ్రి. ఆమేన్. వందనాలు అమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.